హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ బాగుంది కదా! నాకైతే భలే నచ్చింది థంబ్‌నెయిల్. సో, ఏఐ వచ్చిన తర్వాత ఇట్లాంటి వాటిలకి బాగా పనిచేస్తుందనమాట థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడానికి. సో, ఇక మన టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే గార్డెనింగ్ ఛానల్స్ ఇవి కూడా కొంచెం ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఛానల్స్ అనే చెప్పొచ్చు. అయితే కొంచెం బాగా పెట్టగలగాలి మీరు. వీడియోస్ బాగా పెడితేనే కదా రీచ్ వచ్చేది. అంటే నేను రోజు గార్డెనింగ్ వీడియోస్ పెడుతున్నాను, నాకు రీచ్ రావట్లేదు అనుకోవద్దు. మీరు ఎలా పోస్ట్ చేస్తున్నారు అండ్ అది జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుంది, వాళ్ళకి అర్థమవుతుందా లేదా మీరు చెప్పేది, అండ్ వీడియో క్లారిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి మీరు. సో ఎప్పుడైనా సరే ఇవన్నీ మైండ్లో పెట్టుకునే చేయాలి. మనం ఏ పని చేసినా సరే ఇవన్నీ మైండ్లో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఊరికే జస్ట్ అసలు కొంతమంది తీస్తారు, ఊరికే జస్ట్ వాళ్ళ హ్యాండ్తో తీస్తారు, ఒక హ్యాండ్తో వీడియో తీస్తారు, అదే ఓ కదిలిపోతూ ఉంటుంది, ఒక చేత్తో హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మీరు ఎవరినన్నా వేరే వాళ్ళ చేత తీయించుకోండి వీడియో. ఎప్పుడైనా సరే వీడియో అనేది నాకెవరు లేరు, నాకు పక్కన హెల్ప్‌కి లేరు అనుకోవడానికి లేదు. మీరు మీరు చెయ్యాలి, కరెక్ట్‌గా చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక సొల్యూషన్ అదే ఉంటుంది. లేదా ట్రైపాడ్ పెట్టుకొని, కాకపోతే ట్రైపాడ్ పెట్టుకుని అయన్నీ చూసుకోవడం కొంచెం కష్టమవుతది. ఏదైనా గానీ వీడియో తీయడం అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్‌గా తీసే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అది కదిలిపోకుండా అట్లా గాకుండా నీట్‌గా ఉండేలాగా ప్లాన్ జేసుకోవాలి. అది హార్వెస్టింగ్ వీడియోస్ అవ్వనివ్వండి. ఇప్పుడు గార్డెనింగ్ రిలేటెడ్‌లో అది ఎట్లా ఉండాలంటే వీడియోస్ అసలు మొక్కలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ తెప్పించే విధంగా చెప్పగలగాలనమాట. మీరు ఒక మొక్కని స్టార్టింగ్ నుంచి, అంటే అది దాన్ని మొక్క పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఎదిగే వరకు చక్కగా బోలెడన్ని వీడియోస్ చేసుకోవచ్చసల. ఒక్కొక్క మొక్కలోనే. అంటే దానికి వెయ్యాల్సిన ఎరువులు ఎట్లా వెయ్యాలి ఏంటి బోలెడు రకాల వీడియోస్ చేసుకోవచ్చు అందులో. అసలు ఒక్కొక్క మొక్క గురించి ఒక్కొక్క వీడియో పెట్టుకోవచ్చు. అట్లా అంటే ఆ ఫెర్టిలైజర్స్ గురించి అయన్నీ ఎట్లా కలుపుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మీరు తక్కువ కాస్ట్‌లో ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అవన్నీ చెప్పగలిగారనుకోండి చాలా బావుంటది. ఈ మధ్య ఏమైపోయిందంటే ఎక్కువ శాతం ఈ ప్రమోషన్స్ ఇయి వచ్చిన తర్వాత అది ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనే గాదు, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే ముందు ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు బాగా టూ మచ్ కాస్ట్‌లీ అన్నీ ప్రమోట్ చేస్తా ఉంటారు. ప్రమోట్ చేయండి తప్పులేదు. కానీ అది జనాలకు ఉపయోగపడుతదా? అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు అందరూ ఏమి ఎఫర్డ్ చేయలేరు గదా అన్నీ. సో, అది చూసుకొని ప్రమోట్ చేయాలి ఎప్పుడైనా సరే. అండ్ ఇంట్లోనే ఈ కంపోస్ట్ అని ఇవన్నీ ఏవో ఉంటాయి గదా! అట్లాంటివన్నీ ఎలా తయారు చేసుకోవచ్చు? ఇయన్నీ మీరు గనక మీరు వేరే వాళ్ళ దగ్గర కాపీ చేసినా ఏం పర్లా. అంటే ఇప్పుడు మీకు మీకు తెలుసది. వేరే వాళ్ళ దగ్గర మీరు చూసారు. వాళ్ళు చెప్పింది మీకు తెలిసింది మీరు కలిపి కూడా చెప్పొచ్చు. అంటే రాంగ్‌గా చెప్పమని కాదు, కరెక్టే చెప్పాలి. ఏదైనా గానీ మీరు తెలుసుకొని కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగితే వీడియోస్ కూడా మంచి రీచ్ ఒస్తాయి. మెయిన్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఇట్లా కదిపేయడం అట్లా గాకుండా నీట్‌గా తీయండి. అండ్ ఇంకోటి వీడియోస్ మీరు ఒక వీడియో తీశారంటే ఒక్కసారే అప్‌లోడ్ చేయాలి అంతే. రిపీటెడ్‌గా ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లాంగ్ వీడియో తీసి మళ్ళీ దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి షార్ట్‌లో పెట్టి మళ్ళీ షార్ట్‌లాగా ఎడిట్ చేసి అట్లా పెట్టొద్దు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అలా రిపీటెడ్‌గా వీడియోస్ పెట్టినా కూడా అది రీయూజ్డే అవుతుంది. సో, దేనికి దానికి సెపరేట్‌గా షూట్ చేసుకోండి వీడియోస్. అండ్ వీటిల్లో గూడా మీరు ఒకటే కంటెంట్ ఉండేటట్లుగా చూసుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా చేస్తారంటే గార్డెనింగ్‌తో పాటు కుకింగ్ జేస్తారు. అంటే ఇక్కడ అది మళ్ళీ మిక్స్‌డే అవుతది. ఇప్పుడు మీరు కుకింగ్ పెట్టండి, కానీ ఒక వ్లాగ్‌లో భాగంగా పెట్టండి. అంటే ఇప్పుడు మీరు ఒక రోజు ఒక వంకాయలున్నాయనుకోండి, ఆ వంకాయలు హార్వెస్ట్ చేశారు మీ ఇంట్లోయి. హార్వెస్ట్ చేసి ఆ హార్వెస్టింగ్ పార్ట్ ఎక్కువుండి మీరు వంట పూర్తిగా చూపించకపోయినా ఊరికే జస్ట్ రెడీ అయిపోయిందని చూపించొచ్చు. లేదా పోనీ పూర్తిగా చూపించినా సరే ఏదో ఒకటి మాట్లాడుతూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇస్తూ అయితే పెట్టొచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌కి మ్యూజిక్ అవాయిడ్ చేస్తే బెటర్. అంటే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా గూడా వీడియో లెంగ్త్‌లో మోర్ దాన్ హాఫ్ వాయిస్ ఓవర్ ఉండి మిగతాది మీరు మ్యూజిక్ పెట్టుకోవచ్చు. అండ్ షార్ట్స్‌లో అయితే అస్సలు మ్యూజిక్ వాడకండి. వాయిస్ ఓవరే ఇవ్వండి. ఎందుకంటే ఇవి అన్నీ మొక్కలే కదా ఉండేది. మీరు ఊరికే జస్ట్ మొక్కల్ని చూపిస్తూ మ్యూజిక్ ఇస్తే అది మళ్ళీ రీయూజ్డే అవుతది. ఇనాథెంటిక్ అవుతుంది. ఎందుకంటే చూడ్డానికి అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా! సో, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదనమాట. అండ్ దీనికి థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏం చూపిస్తున్నారు వీడియోలో మొత్తం థంబ్‌నెయిల్‌లో అర్థమైపోవాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక మొక్క ఇప్పుడు ఒక మన ఇది ఉంటది కదా! కొత్తిమీర ఉంటది కదా! ఆ కొత్తిమీర మీరు ఇంట్లో వేశారు. అసలది మొత్తం చక్కగా వచ్చిన తర్వాత పెడితే ఎంత బావుంటదో కదా థంబ్‌నెయిల్. సో, అట్లా. నేను ఇంట్లోనే తయారు చేశాను. ఏదైనా గానీ అది చూడంగానే జనాలకు ఓపెన్ చేయాలనిపించాలి. అలా ఉండాలి థంబ్‌నెయిల్ అంటే. అలా బాగా క్రియేట్ చేయగలగాలనమాట. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తే బెటర్. సో, వాయిస్ ఓవర్ ఉంటే ఏంటంటే మంచిగా రీచ్ అవుతదనమాట జనాలకి. వాయిస్ ఓవర్ ఉండి
అది షార్ట్ అయినా, లాంగ్ వీడియో అయినా సరే. మన వాయిస్ నచ్చి చూసేవాళ్ళుంటారు. లేదా మనం చెప్పే విధానం నచ్చి చూసేవాళ్ళుంటారు. అండ్ లైవ్ చేయొచ్చా అంటే, ఒకవేళ మీరు లైవ్ చేసినా కూడా ఇదే కంటెంట్‌లో చేయాలి. ఇదే కంటెంట్‌లో చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీ. ఊరికే జస్ట్ మొక్కలు చూపించి వదిలేయకుండా వాయిస్ అనేది కంపల్సరీ పెట్టే విధంగా చూడండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకోటేంటంటే, ఇక్కడ లైవ్స్ చేస్తే రీచ్ తగ్గిపోద్ది ఖచ్చితంగా. నేను చాలా ఛానల్స్ గమనించాను. ఎవరైతే లైవ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఓన్లీ లైవ్స్‌కే వస్తున్నాయి వ్యూస్. ఇహ లాంగ్ వీడియోస్‌కి రావట్లేదు రీచ్. సో, అలా అవ్వకుండా ఛానల్ చూసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ లైవ్స్, షార్ట్స్ ఇవేమి లేని రోజులు ఎంత బాగుండేవో అసలు. చక్కగా అందరూ కంటెంట్ పైన ఫోకస్ చేసేవాళ్ళు, లాంగ్ వీడియోస్ పెట్టేవాళ్ళు, మంచి కంటెంట్ ఉండేది వీడియోస్‌లో. ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం దరిద్రం అయిపోయింది అసలు యూట్యూబ్ అంతా గూడా. అలాగే లైవ్స్ అయినా అంతే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు లైవ్స్ పెట్టుకుంటా వెళ్ళిపోవడం, కంటెంట్ తగ్గిపోతుంది, చెత్త పెరిగిపోతుంది ఒక రకంగా. సో, అంటే వాచ్ అవర్స్ కోసమే. కేవలం వాచ్ అవర్స్ కోసమే అంతే. అండ్ కొంతమందయితే ఓన్లీ సూపర్ థాంక్స్ కోసమే చేస్తారు లైవ్స్. ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. మరి అది చూసే వాళ్ళకి కూడా ఎలా చూస్తున్నారో కూడా అర్థం కాదు.